హలో అండి, అందరికీ నమస్తే. వరలక్ష్మి వంటలకు స్వాగతం అండి. ఈరోజు మనం రాగి సంకటి ఎలా చేసుకోవాలో, రాగి ముద్ద అంటారు, రాగి సంకటి అంటారు, అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి, నేను ఇట్లా గ్లాస్తో రాగి పిండి తీసుకున్నాను. ఈ చెంబు నిండా రాగి పిండి తీసుకున్నాను కదా, 3 చెంబులు వాటర్ పోసుకోవాలి. కొద్దిగా బియ్యం తీసుకున్నాను, ఎందుకంటే సంకటి చేతికి అంటకుండా బాగా వస్తుందని కొంచెం బియ్యం వేస్తారు. వెనకటి అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు ఒడ్లు మరబట్టించుకుంటారు కాబట్టి అది జల్లెడి పడితే నూకలాగా వస్తుంది సన్నగా, ఆ నూక వేసుకునేవాళ్ళు. ఇది మనకు నూక దొరకదు కాబట్టి ఇప్పుడు ఆ బియ్యం వేసుకుందాం. కొద్దిగా ఉప్పు. ఇప్పుడు దీంట్లో 3 చెంబులు వాటర్ వేద్దాం. కొలత 2 3 వాటర్ వేసి కొద్దిగా ఉప్పు 1 స్పూన్ వేద్దాం. వేసి స్టవ్ వెలిగిద్దాం. ఇది తెరిలినాక ఈ రైస్ వేసేసి కొద్దిగా ఉడకనిద్దాం. ఇదిగో నీళ్ళు తెరినాక బియ్యం వేసాను. ఆ బియ్యం ఇదిగో ఉడికిపోయింది బాగా. ఇప్పుడు ఈ పిండి వేద్దాం, రాగి పిండి. ఈ పిండి ఊరికి ఇట్లా పైన ఎసరు మీద వేసేసి అట్లా మనం కాసేపు మూత పెట్టేసి ఉడకనియాలి. ఇదిగోండి అట్లా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం గెంటి తీసుకొని ఇప్పుడు ఈ ముద్దని ఇట్లా బాగా మ్యాట్ చేసి బాగా ఈ నీళ్ళల్లో ఉండలు లేకుండా తిప్పుకోవాలి బాగా. ఇట్లా ఉండకూడదు. ఇదిగోండి బాగా తిప్పాము, ఇట్లా వచ్చేస్తుంది. కొద్దిగా కాసేపు సెగ నుంచి ఇట్లా తిప్పుతూ ఉంటే అడుగంటకుండా సంకటి రెడీ అయిపోద్ది. మన అమ్మమ్మలు తాతయ్యలు బాగా తినేవాళ్ళు, అప్పుడు బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు మట్టి కుండల్లో వండుకునేవాళ్ళు. మట్టి కుండల్లో చక్కగా తెడ్లు ఉండేవి, తెడ్లు పెట్టి తిప్పుకుంటా మట్టి కుండల్లో పొయ్యి మీద ఉండేవాళ్ళు. బాగా రుచిగా ఉండేది అప్పుడు సంకటి. వాళ్ళు ముద్ద చేతికి అంటేది కాదు అసలు, ఆ ముద్ద అంత బాగా చేసుకునేవాళ్ళు. దీంట్లోకి ఏ కూర అయినా బాగుంటుంది. ముందు పప్పు, సాంబార్ లాంటివి, చేపల కూర లాంటిది, చికెను అట్లాంటివి ఉన్నప్పుడు ఇట్లా సంకటి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము. రాగి సంకటి చూసారట్టు వచ్చిందో. ఇది బాగా ఇట్లా కొద్దిసేపు ఉడకనిచ్చి అప్పుడు మనం ఉండగా చేసుకుందాం. అయిపోయిందండి సంకటి. ఇక దింపేసుకుందాం. దింపేసుకొని కొద్దిగా ఆరనిద్దాం. చేయి కాలిద్ది కదా, కొద్దిగా ఆరినాక కొద్దిగా చిన్న చిన్న ఉండల్లాగా కట్టుకుందాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉండ పెట్టుకొని తినొచ్చు. ఇదిగోండి రాగి సంకటి రెడీ అయిపోయింది. ఇగో ముద్దలు చేసి పెట్టాను నేను. ఇది ఇంకొచ్చి ఆరితే ఇంకా కొద్దిగా గట్టి పడిపోద్ది. ఇది రాగి సంగటి నేను ఒకటి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇవాళ మా ఇంట్లో చేపల పులుసు, రాగి సంకట్లోకి చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇది ఇట్లా ముద్ద తీసుకొని ఇది ఇట్లా అనుకొని చాలా బాగుంది రుచి. మీరు కూడా ట్రై చేయండి. సంకటి చేసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి ఒకసారి చేసుకోవచ్చు. ఇట్లా పెరుగు కూడా వేసుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అందరూ షేర్ చేయండి. రాగి సంకటి నేర్చుకుంటారు. కామెంట్స్లో కామెంట్ పెట్టండి.